ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా కమల్ హాసన్ లుక్ ఉండేది మీకు, అందుకనే అసలు మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా జరిగింది. ఇది కమల్ హాసన్కి డబ్బింగ్ చెప్పి బాలు గారే మీకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సిమిలారిటీ కూడా ఉంది. బట్ మీరు ఎక్కడ దాన్ని అసలు అడ్వాంటేజ్ తీసుకోకుండా మీరు అలాగా నేను మళ్ళీ చెప్తా నాగేందర్ గారు, మళ్ళీ చెప్తా. నేను వ్యక్తిగా ఎదిగినంతగా నేను ఆర్టిస్ట్గా ఎదిగి ఉండకపోవచ్చు, కానీ నేను సమాజానికి నా కళ అందించినంతగా ఏ సినిమా యాక్టర్ కూడా అందించి ఉండకపోవచ్చు. ఏముంది, ఇంత సర్వీస్ సినిమా యాక్టర్లు చేయడం కష్టం. ఎందుకంటే సినిమా టు సినిమా మారిపోతూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. నేను ఇప్పుడు యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ కింద నేను సమాజానికి ఎంతో హెల్ప్ చేస్తున్నా సార్. కంపారిజన్ లేదు సార్. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం రాశాడు, నెహ్రూ తొలి ప్రధానమంత్రి అయ్యాడు. ఇద్దరిని సంబంధం లేదు కదా, టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. కాబట్టి నేను అందులో కూడా నా ప్రవేశం ఉండటం యాదృచ్ఛికం. ఇది కూడా నాకు రావటం అనేది నా ఒక వరం. అంటే మీరు 100% మీరు చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇందులో ఒక విషయం అయితే మాత్రం ఉంది. అదేంటంటే మీరు ఏ రోజైతే జంజాల్ గారు నువ్వు వెళ్ళొద్దు అంటే మీరు ఆలోచించుకుని భయపడో దురాలోచనో ఏదో ఒకటి హైదరాబాద్ వచ్చేసి మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకుంటూ వెళ్ళారు. నాకు ఒక్కరోజు కూడా నా నిర్ణయాన్ని రిగ్రెట్ అవ్వలేదు సార్. రీజన్ ఏంటంటే నేను నమ్మే సిద్ధాంతం చెప్తా. 100 సార్లు ఆలోచించు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి దాని గురించి బాధపడదు. అయిపోయింది, అద్దం పగిలిపోయింది. మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం కదా. అందుకే ఆలీతో సరదాగా అడిగాడు నన్ను. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. తను అన్నయ్య, మీరు జంజాల గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ ఎందుకు తల్లిదండ్రులనే మర్చిపోయే ఈ రోజుల్లో జంజాల గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇంత పెద్ద ఉత్సవం ఎందుకు చేస్తారు అన్న. నేను చెప్పినది ఏంటంటే, అందరూ మామూలుగా ఆకలి మీద ఉంటే ఎవరికైనా చేపల కూర పెడతారు, ఆయన నాకు చేపలు పట్టడం నేర్పించాడు, ఆకలి అన్నదే లేకుండా చేశాడు అని చెప్పాను. కళ సార్, కళ నేర్పించాడు సార్ ఆయన. ఎవ్రీథింగ్. 4 స్తంభాల ఆటలో నేను రోహిణి కలిసి ఆశ్రమంలో అన్నయ్య ఎందుకు చేసావు త్యాగం అని అడుగుతుంది. అవును. అడిగినప్పుడు నేను డైలాగ్ చెప్తాను, ఓ తులసి మొక్కకి నేను కాస్త కంచెలా ఉందాం అనుకున్నానమ్మా, అదే అని చెప్తాను అనమాట. ఆ సీన్లో ఆయన స్లో మెల్లిగా తలదిప్పు, అంత స్పీడ్గా వద్దు అని చెప్పింది. ఈరోజు నేను యాక్ట్ చేస్తుంటే నా గురు స్వరం నాకు వినిపిస్తూ ఉంటుంది సార్. హౌ బ్లెస్డ్ ఐ యామ్. గురు శబ్దం. సేమ్ నరేష్ కూడా అదే ఫీల్ అవుతాడు, రాయన్ ప్రసాద్ కూడా అదే ఫీల్ అవుతాడు, బ్రహ్మానందం గారిని అడిగితే ఆయన ఫీల్, కోట గారు కూడా అదే ఫీల్ అవుతారు. అటువంటి గురువు ఉండటం గొప్ప. మనం చేసే సర్వీస్ అయిపోయాడు సార్. అఫ్ కోర్స్ మీ లైఫ్లో మీ మార్చేసాడు కదా ఆయన. ఇప్పుడు మీరు ఇంత స్థాయి వచ్చింది కాబట్టి మీరు అది చేయగలుగుతున్నారు. ఈ స్థాయి రావడానికి ఆయన కారణం. అందుకే నేను ప్రపంచంలో నా తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది జంజాల గారి వైఫ్ని. మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అన్నట్టుగా ఇప్పుడు తల్లిదండ్రులనే మర్చిపోయే ఈ రోజుల్లో మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది చాలా డిసిప్లిన్డ్గా, ఎర్నెస్ట్గా ఆ ఫంక్షన్ చేస్తారు, అందరినీ పిలుస్తారు. మరి ఆ ఖర్చు వెచ్చాలన్నీ ఏదో రకంగా ఎవరిదే తీసుకోలేదు సార్. ఇవాళ దాకా ఇండస్ట్రీని తీసుకోలే. నేనేం చేస్తా అంటే దాన్ని కార్పొరేటివ్ స్పాన్సర్లు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేనేజ్ చేస్తాను. నేను జేబులోంచి ₹1 అయ్యాను, నేను అబద్ధం చెప్పను, ఎవరి దగ్గర తీసుకోను. చాలామంది మేమిస్తాం స్టేజ్ మీద చెప్పారు. నేను చందాలేసి జంజాల గారి ప్రోగ్రాం చేయనని చెప్పాను. ఇంకా కొంతమంది జంజాల గారు పోయి కూడా ప్రదీప్ని బతికిస్తున్నారు అన్నారు. ఓకే అన్న. అంటే ఈ ప్రోగ్రాం చేసుకుని డబ్బు చేసుకుని నేను అడిగేది ఒకటే, నేను ఫీల్ అవుతాను, నాకు శక్తి లేదు. విశ్వనాథ్ గారికి చేయాలంటుంది, దాసరి గారికి చేయాలంటుంది. ఇప్పుడు చంద్రమోహన్ గారు నిన్న పోగానే అరే ఇంత మంచి ఆర్టిస్ట్ పోయడానికి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు కదా. సో ఎవరో ఒకళ్ళు పూనుకోకపోతే ఎవరు గుర్తుంటారు సార్ పెద్దవాళ్ళు. అయ్యో అసలు తక్కువ విశ్వనాథ్ గారిని, బాలు గారిని కూడా పక్కన పెట్టండి, చంద్రమోహన్ గారిని, ఇలాంటి వాళ్ళని అందరినీ వదిలేండి. కానీ జంజాల్ గారు మీకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. బట్ ఫర్ హిమ్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఎండాకాలం మధ్యాహ్నం, ఒక లైన్లో చెప్తాను, ఒక ఎండాకాలం మధ్యాహ్నం బయట ఎండలో ఉండి నేను వాళ్ళ హాల్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే ఆయన లేచి వచ్చి ఏం చేస్తున్నాను, బుక్ రా పడుకో అని, ఏసీ రూమ్ ఒకటే ఉంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య సొంత కొడుకును పడుకోబెట్టుకున్నాడు, నన్ను పడుకోబెట్టుకాడు సార్. ఏ తండ్రి అలా చేస్తారు, ఏ గురువు అలా చేస్తారు చెప్పండి. కరెక్ట్. సో ఐఎమ్ గ్రాటిట్యూడ్ షుడ్ బి దేర్. అవునండి. తల్లిదండ్రులు కానీ గురువులకు కానీ గ్రాటిట్యూడ్ లేదు. అదే ఆ ఇండెటెడ్నెస్ మీరు ప్రతి ఏడాది పరిపూర్ణంగా దాన్ని సమర్పిస్తున్నారు. దానిలో నేను ఈరోజు కూడా మీరు నమ్మరు, నాకు ఇన్ని నందులు రావడానికి, నేను డైరెక్ట్ చేయడానికి, నేను స్క్రిప్టులు రాసుకోవడానికి, నేను ఎడిటింగ్ చేయడానికి అన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. ఇన్స్పిరేషన్.
అవునండి. చేయబట్టి ఆయన ఏం నేర్పించాలి, ఆయన దగ్గర నేనే అసిస్టెంట్ డైరెక్టర్ చూసి నేర్చుకున్నది. నాకు ఇన్స్పిరేషన్ అంతే, ఇన్స్పిరేషన్ అంతే, దట్స్ ఆల్. వెరీ అంటే ఇప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ సినిమాల్లో మళ్ళీ కంటిన్యూ చేయదలుచుకున్నారా? ఇందాక మీరు అన్నట్టుగా మీరు ఇప్పుడు మంచి వేషం వేయండి, ఇప్పుడు ఈ క్షణం వేస్తా, అంతేనా? అంటే సబ్జెక్ట్ కండిషన్. సీరియల్ ఒకటే చేస్తాను సార్, ఒకటి అయిపోయాక ఒకటి చేస్తాను. సీరియల్ చేయటం ఏంటంటే నాకు ఇష్టమైన పని సార్, అది అంతే. అంతే. సినిమా ఇష్టం లేదని కాదు, మళ్ళీ రాజుగారు 2 భార్యలు కాదు, సీరియల్ చేస్తే నాకు ఇష్టమైన పని, గుర్తింపు వచ్చింది సీరియల్లో సార్. అవునులేండి. అవును, మీరు ఇందాక సినిమాల్లో కూడా వచ్చింది ముద్దమందారం, ఇవాళ కూడా చెప్తారు నన్ను. సార్ ముద్దమందారం లేకపోతే ప్రదీప్ ఎక్కడున్నాడు సార్? ఈ మట్టి మనుషులు గట్టని ఎప్పుడు వచ్చాయి? ముద్దమందారం లేకపోతే, 4 స్తంభాలు అట్లా లేకపోతే, 2 జల సైతం లేకపోతే, పునాది సినిమా. ఎస్, నా సమాధి కూడా సినిమాయే, మధ్యలో ఇంకెక్కడ ఉంటుంది అంటే ఐఎమ్ నాట్ నెగటివ్గా చెప్పట్లేదు, బతుకున్నంతకాలం హాయిగా మీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని చెప్తున్నారు మీరు. అది నేను నెక్స్ట్ నేను కొంచెం యాక్టివ్ లైఫ్లో ఉన్నాను, 1-2 ఇయర్స్ అయ్యాక సినిమా డైరెక్షన్ చేయాలని నాకు కోరిక ఉంది లాంగ్ టర్మ్. అదే ఇందాక నేను అడిగింది మిమ్మల్ని. 100% చేయాలని సార్, నాకు ఇష్టం కూడా. మీ మిస్సెస్ గారు కూడా మీకు హెల్ప్ఫుల్గానే ఉన్నారండి దీనిలో? సార్ మాది అరేంజ్ మ్యారేజ్, 35 ఏళ్ళు అయింది మా పెళ్ళి. మ్యారేజ్ 35 ఏళ్లలో మీ ఇద్దరి మధ్య ఒక గొడవ లేదు, ఒక మిస్అండర్స్టాండింగ్ లేదు. నేను కింద పడ్డప్పుడు నాకంటే బలంగా తను నాకు తోడిచ్చింది, నేను పైకి ఎక్కినప్పుడు నాకంటే బలంగా తను తోడు నుంచింది. జీవితంలో 10 జీవితాలున్నా నాకు నా భార్య సరస్వతి లాంటిది కావాలని నేను కోరుకుంటాను. ఈ అదృష్టం ఎవరికీ ఉండదు, నాకుంది. ఎందుకో చెప్తాను, పడ్డప్పుడు చాలా తక్కువ మంది మనకు తోడు నిలుస్తారండి. ఎస్. తనంది మీ స్థాయికి ఏంటండి ఇది, 1 కోటి రూపాయలు పెద్ద లెక్క అంది, జస్ట్ వదిలేండి ఇది అన్నట్టు. తను నాతో పాటు నించున్నట్టుంది, 24 అవర్స్ కలిసి ఉంటాను. నేను ఇక్కడ మీతో ఉన్న విషయం తనకు తెలుసు, నా జేబులో ఎన్ని డబ్బులు, అంత ట్రాన్స్పరెంట్గా ఉంటారు. మీ ఇద్దరం ఫ్రెండ్స్లో ఉంటాను సార్ అసలు. ఎస్ ఎస్, నాకు తెలుసు అండి, ఐ నో బోత్ ఆఫ్ యువర్ మూమెంట్. అంటే చెప్తా, ఒకసారి నా మీద తను ఒక పద్యంలాగా రాసింది, నా బర్త్డేకి ఇచ్చింది. ఆలో అందంలో అయినా, ఆనందంలో అయినా, ఇచ్చుటలో అయినా, ఈనాడు అయినా అని ఏదో రాసే ఫోటో. తన బర్త్డే మనం కూడా వేయాలి కదండి. నేను ఒకటి రాసేది ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పండి. అయ్యో పిల్లవారు, నాకు కాఫీ అంటే ఇష్టం, తనకి టీ అంటే ఇష్టం. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, తనకి నాగార్జున అంటే ఇష్టం. నాకు పులుపు ఇష్టం, తనకి తీపి ఇష్టం. నాకు మాట ఇష్టం, తనకి పాట ఇష్టం. నాకు శబ్దం ఇష్టం, తనకి నిశ్శబ్దం ఇష్టం. నాకు అల్లరి ఇష్టం, తనకి పద్ధతి ఇష్టం. ఇట్లా 10 రాసి కింద రాశా. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం అని రాశారు. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్, భార్యాభర్తలు ఇద్దరు మ్యూచువల్ రెస్పెక్ట్ తోటి బతకాలి సార్, అప్పుడు ఆ లవ్ బ్లాసమ్ అవుతుంది. అవునండి. చిన్న చిన్న విషయాలకి, పెద్ద పెద్ద విషయాలకి, ప్రతిదానికి మనం అనుకుంటేలా. నా అదృష్టం నా వైఫ్ అలా వచ్చింది. కానీ మీరు చెప్పింది చాలా బాగుందండి. నాకు పులుపు ఇష్టం, తనకి తీపి ఇష్టం. నాకు శబ్దం ఇష్టం, ఆవిడకి నిశ్శబ్దం ఇష్టం. ఎన్ని రాసినా మీ సిస్టర్ మీకు ఇష్టం అండి, నా సిస్టర్ నాకు ఇష్టం ఉండదా? ఎందుకుండదు? మీ అమ్మ నాన్న మీకు ఇష్టం. ఈ చిన్నపాటి తేడా తెలుసుకుంటే మనిషి కొట్లాట్లు, అపార్థాలు ఉండవు. ఏం ఉండవండి. నథింగ్. పీస్ అండ్ ట్రాంక్విలిటీ విల్ ప్రివైల్. సో ఐ హ్యావ్ యూ యూజ్ ద రైట్ వర్డ్. ఐ హ్యావ్ ట్రాంక్విలిటీ ఎట్ హోమ్, సెరెనిటీ ఎట్ హోమ్. సెరెనిటీ ఎట్ హోమ్. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. అందుకని నాకు కోట్ల ఆస్తున్నది ఫీలింగ్ వస్తుంది నాకు. సరే, ఆస్తి ఫీలింగ్ సరే, ఇప్పుడు ఏమైనా నిలబెట్టుకున్నారా ప్రస్తుతం? ఏం నిలబెట్టుకోవాలి చెప్పండి? అదే ఆస్తులు సార్. ఆస్తులు ఏం నిలబెట్టుకో, మీ దృష్టిలో ఆస్తి అంటే ఏంటి? అంటే బిల్డింగ్లు, స్థలాలు, ఆస్తులే కాదు సార్. అంతేనా? నా దృష్టిలో నా ఆస్తి నా రిలేషన్షిప్స్, నా దృష్టిలో నా ఆస్తి నా నెట్వర్కింగ్, నా దృష్టిలో నా ఆస్తి నా యాటిట్యూడ్, నా దృష్టిలో నా ఆస్తి నా లీడర్షిప్, నా దృష్టిలో నా ఆస్తి నా టాలెంట్, నా దృష్టిలో నా ఆస్తి మీలాంటి స్నేహితులు. నాకెందుకు సార్ ఇంకా డబ్బు? పిల్లలిద్దరు సెట్ అయిపోయారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఏం చేస్తున్నారు పిల్లలు? మా అమ్మాయి తను డాక్టర్ చదివింది, కానీ తను వచ్చి మళ్ళీ డైరెక్షన్ ఫీల్డ్లో మా కంపెనీలోనే వర్క్ చేస్తుంది. మొన్న బేబీ సినిమాకి అసోసియేట్గా వర్క్ చేసింది. మొత్తం మా అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ మొత్తం తనే చూస్తుంది మా అమ్మాయి. షీఈ్ మ్యారీడ్, దానికో పాప 4 ఏళ్ల పాటు. మా అల్లుడు గారు నానో టెక్నాలజీలో PhD, ఆయన మంచి ఉద్యోగం చేస్తున్నారు, అది సెట్ అయింది. మా అబ్బాయి మ్యూజికే ప్రాణంగా నేర్చుకుని MBA మన బాంబే వెళ్ళి MBA చదువుకుని మొత్తం అంతా చదువుకుని వచ్చాడు, అడ్వర్టైజింగ్ మార్కెట్ వచ్చి ఇప్పుడు గిటార్ వాయిస్తాడు, ప్రోగ్రామింగ్ చేస్తాడు, కంపోజ్ చేస్తాడు. కీరవాణి గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఓకే. ఆస్కార్ అవార్డు విజేత గురువు దగ్గర శిష్యరికం చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు, యాజ్ ఎంప్లాయీ పనిచేస్తాడు. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇద్దరు సెట్ అయిపోయారు. ఇంకేంటండి, నాకు జీవితం పట్ల భయం, ఆస్తి అనేవామి నాకు వ్యామోహం లేదు. నన్ను ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇంతకన్నా ఆస్తులు లేవు. లేదు సార్.
చక్కగా అన్ని విధాలు అన్ని సెట్ అయిపోయి ఉన్నాయి. అండ్ మోర్ సో సార్ 35 ఏళ్ల తర్వాత భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఐ లవ్ యూ అని చెప్పగలిగే గుండె ధైర్యం ఉండటం ఆస్తి సార్. ఆస్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? తక్కువ మందికి ఉంటుంది. తక్కువ మందికి. నేను అందరూ అలా చెప్పండి, తక్కువ మందికి ఉంటుంది. సో ఆ తక్కువ మందిలో నేనున్నా కదా. అవును. నా గచ్చిబౌలిలో స్థలం ఒక్కర్లా, శంషాబాద్లో ఎకరం ఒక్కర్లా. అదే నేను చెప్పే కదా, మీరే గచ్చిపోలేని చెప్పి సరదాగా అంటున్నాను. ఉన్నాయి సార్ బతకడానికి వీలైనంత, నన్ను నాట్ మచ్. కానీ ఇదివరకు తీసుకున్నట్టు రిస్కులు తీసుకోవట్లా. అవి ఏమొద్దు, ఎందుకంటే అయిపోయింది, రిస్కులు తీసుకునే ఏజ్ అయిపోయింది. రిస్క్ తీసుకోవట్లే, ఉన్నది పర్వాలా. అది హ్యాపీ, ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే చాలండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నా స్పీకింగ్లో నాకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కావాలని కోరుకుంటారు. మనం వస్తే విజిల్స్ వేస్తారు, మాట్లాడుతారు. మనకి రోడ్డు మీద 1 గంట మాట్లాడితే కవర్లలో డబ్బులు కట్టలు పెట్టిస్తారు. సో రూపాయి పెట్టుబడి ఏంటండి, ఇంకెంతకన్నా లైఫ్లోని కోరుకునేది ఏముంటుంది? అన్నిటికంటే నేను స్టేట్మెంట్ చెప్తా సార్. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. సూపర్. సో ఉన్న దాంట్లో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే ఆస్తిపరుడు. నాకేదో లేదు, నేను అడుక్కు తింటున్నా కాబట్టి ఈ మెట వేదాంతం చెప్పట్లా. నా 63 ఏళ్ల అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి మీరు 2 గంటలు పుస్తకం పట్టుకొని, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు సినిమా బయోపిక్స్ ఇష్టం. ఎవరు పుస్తకం రాసిన సూర్యకాంతం గారి పుస్తకం ఉన్నా డబ్బు కట్టి తెచ్చేసుకుంటే. మొన్న సాయంత్రం ఒక 4 రోజుల క్రితం నేను టీవీ ఎక్కువ చూస్తున్నాను, 2-3 ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా అని మా ఆవిడంది నాతో. కొంచెం తగ్గించండి, ఎందుకు అంత చూస్తున్నాను, మీరు చదువుకోవట్లేదు పుస్తకం. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఎక్కువ చదువుతాను నేను, ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాను. నేనన్నా ఇది నన్ను ఇటు నుంచి డైరెక్ట్ షిఫ్ట్ అయితే కష్టమని నేను తను బడేచోడికి వెళ్ళి పుస్తకాల షాప్కి వెళ్ళి దాసర్ గారిది, జంజాల్ గారిది, మన ఎన్టీ రామారావు గారిది, గొల్లపూడి గారిది అన్ని బయోపిక్స్ కొనుక్కుని సినిమాలు తెచ్చుకుని రోజు కూడా చదివేస్తున్నాయి ఇప్పుడు. అవునా? మొత్తం అంతా నందమారి హరిశ్చంద్రరావు గారి, దాసరి గారి చరిత్ర ఇప్పుడు చదువుతున్నా. 300 పేజీలో 200 పేజీలు చదివేశారు. అవునండి, బాగా రాశారు. అంటే ఏం చెప్తున్నా అంటే యువర్ బుక్ ఈజ్ యువర్ కంపానియన్. ఎస్, అన్డౌటెడ్లీ. అదే మనకు ఆస్తి. విద్యా దదాతి వినయం, వినయాత్యాత్రి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనధర్మం తదసుఖం అంటాడు. సుఖంగా ఉండాలంటే బేసిక్ రూట్ విద్య. అది మన దగ్గర ఉంది. ఇంకెందుకు సార్? ఇంకేంటి కాదు. ఇప్పుడు సారీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన తమ్మునేల్స్ నేను ఇయ్యలేకపోవచ్చు. మాకొద్దు, మేము మా ఐడి. ఎందుకంటే ఒకడు ఎవడో పెట్టాడు, ప్రతి భార్య ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేనే షాక్ అవునరా, నువ్వు ఎవడో షాక్ అవుతావు. నా భార్య సరదాగా అంటున్నా సార్. మేము ఐ డ్రీమ్లో మీరు ఎలాగైతే యూఆర్ మిడిల్ ఆర్డర్ పర్సన్ విత్ రిచ్ వాల్యూస్ అని ఎలాగైతే అన్నారు, మా ఛానల్లో కూడా మేము మెయింటైన్ అబ్జర్వ్ సర్టన్ వాల్యూ సిస్టమ్. ఎవ్వరు దాంట్లో ఎంత కొట్టొచ్చినట్టు మాకు కనిపించిన థంబ్నెయిల్ మేము దాన్ని సర్ప్రైజ్ చేసి ఒక రేంజ్లో పెడతాం. పర్వాలేదు సార్. నేను ఏమంటున్నానంటే సరదాగా ఇండస్ట్రీ తప్పదు ఇంకా ఇది మనం. బట్ వాట్ ఐ మీన్ టు సే, నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. కొంతమంది నచ్చకపోవచ్చు. అది ఎక్కడే ఎవడో కింద పెడతాడు, ఓడిసేవరా అంటాడు, మనకు వచ్చిన నష్టం. ఇప్పుడు ఆ పర్సంటేజ్ అన్నది అన్ని చోట్ల ఉంటుందండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.